ఇప్పటి వరకు శ్రవణ్ గారు చెప్పింది కూడా ఆఫీసర్స్ గురించి ఎక్కువ మాట్లాడారు ఆయన. గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి, పొలిటీషియన్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ అధికారుల్లో మార్పు రాకపోతే పరిస్థితి సెట్ కాదనేది అందరికీ ఉన్న ఒక బలమైన అభిప్రాయం. ఏంటి పరిస్థితి? ఈ అధికారులు మారాలి లేదా? మారడం అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తే చాలు కదా. ఆ పని చేయట్లేదనే కదా మన బాధ అంతా. ఎవరి పనో చేస్తున్నారు, ప్రజల పని కాకుండా. సో వీళ్ళకి ప్రజల పని చేయాలి, వీళ్ళు ప్రజల పని మాత్రమే చేయాలి, ప్రజాస్వామ్యం పనే చేయాలి అని అంటే ఏంటి మీరు ఇచ్చే సూచన ఏంటి అధికారులకే స్ట్రైట్ అవే? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, అధికారులు ఎప్పుడంటే పొలిటికల్ సిస్టమ్ లేదా కేంద్రంలోను రాష్ట్రంలోను ఎవరు అధికారంలోకి వస్తారనే ఒక అసెస్మెంట్ వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళు ఎవరు అమాయకులేం కాదు. కాబట్టి ఎవరైతే రాబోయేటువంటి అధికారంలోకి వస్తారు అనేటువంటి అంచనా ఉంటుందో వాళ్ళతో ఏ రకంగా ఉండాలి అనేటువంటి ఒక అసెస్మెంట్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నెక్స్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే రావచ్చు, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వమే రావచ్చు అనేటువంటి వాతావరణం ఉంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా భయభక్తులతో ఉంటారు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు కానీ వార్నింగ్స్ కానీ హెచ్చరికలు కానీ తూచా తప్పకుండా అమలు చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, పెద్దలు చెప్పారు, వెంకటరమణారెడ్డి గారు కానీ జడ శ్రావణ్ కుమార్ గారి నెక్సెస్ బిట్వీన్ ది పాలిటీషియన్స్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్. ఈ నెక్సెస్ అనేటువంటిది అంత సులభంగా పోదండి. ఎప్పుడైతే పైనుంచి ఒత్తిడి మీరు గనక లైన్ క్రాస్ అయితే మీ ఉద్యోగాలు పోతాయి, మీరు ఇబ్బందులు పడతారు అనేటువంటి హెచ్చరిక రాకపోతే ఇది ఇట్లే సాగుతుంటది. పైకి ఏదో చెప్తుంటారు, లోపల చేయాల్సి వచ్చేది. ఎందుకంటే నెక్సెస్ ఉంది పొలిటికల్ సిస్టానికి ఇక్కడ, అట్లాగే అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ లో సార్, పొలిటికల్ సిస్టమ్ పొలిటికల్ పార్టీగా లేదు సార్. నేను వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ, అది ప్రజలు పాల్గొంటున్నారు, ప్రజల సభ్యత్వం ఉంది, ప్రజల కమిటీలు ఉన్నాయి, ఇట్లాంటివి ఏమి లేవండి. దానికి ఉండేదంట జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లు, ప్రజలు. ఆ రకంగా నేరుగా ఓటర్లకు జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసేటువంటి అడ్మినిస్ట్రేషన్ డెవలప్ చేసుకున్నారు. దీంట్లో కలెక్టర్లు లేదా ఎస్పీలు వీళ్ళందరూ భాగస్వాములుగా ఉన్నారు. వాలంటీర్ ద్వారా నేరుగా ప్రజలకు చేరాలని. మధ్యలో వైసీపీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ, దాని నిర్మాణము లేదు, ఆ రాజకీయ పార్టీ యొక్క నాయకత్వము లేదు. వీళ్ళు ఎవరినంటే వాళ్ళని ఇన్ఛార్జ్ గా పెడతారు లేదా కోఆర్డినేటర్ గా పెడతారు. ఈ 3 నియోజకవర్గాలు లేదా 30 నియోజకవర్గాలు ఇతను వాళ్ళ ఇష్టం మార్చుకుంటూ పోతున్నారు. వాళ్ళకేం ప్రజల గ్రిప్ ఉన్నది, అధికారుల మీద గ్రిప్ ఉంది, వాళ్ళకి కలెక్టర్ల మీద ఎస్పీల మీద గ్రిప్ ఉంది. కాబట్టి కేంద్రం యొక్క జోక్యం లేకుండా, కేంద్ర ఎన్నికల యంత్రాంగం యొక్క జోక్యం లేకుండా అధికారుల ప్రవర్తన మారదు. అధికారుల ప్రవర్తన మారకుండా ఇప్పుడుండేటువంటి పద్ధతిలో మనం ఎక్కువగా ఆశించడం కూడా అది ఎండమావి లాగానే ఉంటది, అత్యాశ అవుతుంది. లేదా ప్రజలు తిరగబడాలా, ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందా లేదా అంటే కొన్ని సందర్భాల్లో తిరగబడతారు, కొన్ని సందర్భాల్లో సర్దుకొని పోతారు. రక్షణ లేదు అనుకున్నప్పుడు ప్రజలు ఎవరు తిరగబడరండి. ఎవరి కోసమో ఎవరో ప్రాణాలు ఎవరు ఇవ్వరు. అందుకోసం ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ కార్యకర్తలు, నాయకత్వము వాళ్ళందరూ రంగంలో నిలబడితే ప్రజలు తిరగబడతారు. ఆ రకంగా రంగంలో నిలబడేటువంటి పరిస్థితి ఇప్పటికైతే కనపడడం లేదు. కాబట్టి పార్టీలు సంసిద్ధం కావాలి. ఆత్మరక్షణ లేదా అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, భౌతికంగా దాడులు చేసినా సరే ఎదుర్కోవడానికి, ప్రతిఘటించడానికి తయారు కావడం ఒక పద్ధతి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఇప్పుడు రౌడీ షీటర్లు సార్ పోలీసులకు తెలియకుండా ఎవరైనా ఉంటారండి? ఎందుకుంటారు? వాళ్ళ కోసం పనిచేస్తారు వాళ్ళు అసలు. అదే కాబట్టి ఏ పోలీస్ స్టేషన్ లో ఎవరు రౌడీ షీటర్లు ఉన్నారు, ఎవరు హైడ్ అసాసిన్స్ ఉన్నారు, ఎవరు మర్డర్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎవరు ఈ రకంగా దాడులు చేసే వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు పోలీసు వాళ్ళకు. వాళ్ళు అనుకుంటే ఒక 48 hours అండి ఒక్క రౌడీ కూడా బయట రాకుండా చేయగలుగుతారు. ఇప్పుడు మనం చేయడంలే, పార్టీ వాడు నోటీసులు ఇస్తున్నారు, ఇంట్లో నుంచి బయటికి రావద్దంటున్నారు. ఇంతకుముందు పోలీసు వాళ్ళని కాపులో పెడుతున్నారు. విజయవాడ ర్యాలీ అంటే ర్యాలీ జరగకుండా చూస్తున్నారు. మహిళల్ని, అంగన్వాడీ వర్కర్లని, టీచర్లని అందరికి నోటీస్ ఇచ్చి బయటికి రాకుండా చేస్తున్నారు. మరి ఆడవాళ్ళని కూడా తీసుకొని పోయి పోలీసు స్టేషన్ అర్ధరాత్రి పెడుతున్నారు.
పోలీసులు అనుకుంటే చేయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు అనుకోవడంలే, అనుకునేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎందుకంటే పై బాసులు నెక్సెస్ ఉంది, అధికారం ఉన్నటువంటి వాళ్ళకు మధ్య ఉండేటువంటి అవి అక్రమ సంబంధం అది కాపాడుతుంది. కాబట్టి ఈ అక్రమ సంబంధానికి వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటు చేయాలా, ఈ అక్రమ సంబంధాన్ని అరికట్టేలాగా కేంద్రం అనేది జోక్యం చేసుకోవాలా. ఈ రెండు జరగకుండా మీరు మేము Right. డిబేట్ ద్వారా ఎంతసేపు వాదులాడుకున్నా ఏమీ జరగదు. అంటే నా డిబేట్ల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సరే కేంద్రం జోక్యం చేసుకోవాలి, ఎన్నికల సంఘం అలర్ట్ కావాలి, ఎన్నికల సంఘం కూడా కాస్త యాక్టివేట్ అవ్వాలి, ఇది మీరు అన్న పాయింట్ కరెక్ట్. దాంతోపాటు మీరు కూడా ఒక మాట అన్నారు, ప్రజలు కూడా సిద్ధం అవ్వాలి, పార్టీలు కూడా తిరగబడడానికి సిద్ధం అవ్వాలి అన్నారు. నా ఉద్దేశం అది, ఎక్కడైనా ఏదైనా ఈ రౌడీలు అసాంఘిక శక్తుల నుంచి ఉపద్రవం వస్తే ప్రజలు కూడా తమను తాము ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఒక మానసికంగా ఉండాలి కదా, రెడీగా. అది ఆశించడం బాగానే ఉంటుంది అంతే, కానీ అంతే. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల్లోనే మా కార్యకర్తల్లోనే ఆ తెంపు తెగో తగ్గిపోతున్నాయి. అవును, ఇక తెలుగుదేశం పార్టీలో లేదా జనసేన పార్టీలో మనం ఏం చూడగలుగుతాం అవి. కాబట్టి ప్రజలు ఆ ప్రతిఘటనకు సిద్ధం కావాలనే మాట కరెక్టే గాని, అదే సమయంలో ఇప్పుడు సార్ ఒక్క స్టేషన్ గడగడలాడించలేదా అవును, దేశాన్ని? అవును, వాస్తవం. యా, ఒక్క స్టేషనే అవును. మొత్తం గోడల మీద రాతలు ఉండకూడదు అంటే